రైట్. మొత్తం మీద ఇక్కడ ఇక అను బెదిరింపులకు భారత్ భయపడదు నాడు నేడు అని చెప్పేసి కత్తి మొన చూపించో అణుబాంబుతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే మనల్ని అణిచివేయాలని చూస్తే ఈ దేశం లొంగేది కాదు. ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం మారదాయుధాలకు ఆయుధాలతోనే సమాధానం ఇవ్వడం. లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధాని అని చెప్పేసి అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన ముచ్చట్లు ఇవి. మాజీ ప్రధాని ఇయ్యాల కాల్పుల విరమణ వాళ్ళ ఆయుధాలతో సమాధానం చెప్పినా కూడా మేము వెనుకకు పోతాం, మేము చేతులు కట్టుకుంటాం. ఆ మారణాయుధాలతో మన మీదకి వస్తే లొంగిపోయే రకం కాదు, మనం కూడా ఆయుధాలతోనే సమాధానం చెప్పే రకము, అది మన కర్తవ్యం అని చెప్పేసి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిండ్రు. కానీ ఇలా మోడీ ఏం చేసిండ్రు? యుద్ధాల యుగం కాదు ఇది, ఉగ్రవాదానికి కూడా కాలం కాదు. సింధూరుతో ఉగ్రవాదాలను శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాలని ధ్వంసం చేసినాం, మన ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం పీఓకే పైనే పాక్తో చర్చలు, ఉగ్ర స్థావరాలను పాక్ కూల్చేసుకోవాలి, లేకుంటే ఆ దేశం బతకడం కష్టం, జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం అని చెప్పేసి అప్పటి ప్రధానికి ఇప్పటి ప్రధాని మాటలకు, లాల్ బహదూర్ శాస్త్రి మాటలకు మోడీ మాటలకి ఇక్కడ చూడాలి మనం తేడా, మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇవి కాల్పుల సమయం కాదు, ఇది యుద్ధ సమయం కాదు. వాళ్ళు యుద్ధానికి వచ్చినా, వాళ్ళు గల్లా ఎగిరేసినా, వాళ్ళు మారణాయుధాలతో దాడి చేసినా, మీరు వేరే దేశాలతోని దౌత్య సంబంధాలు దెబ్బతింటాయనా, లేకపోతే వేరే దేశాలతోని మీకున్న సీక్రెట్లు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయనా, మీరు తలొగ్గిర్రా అనేది తెలియదు అని చెప్పేసి యావత్తు దునియా మొత్తం మీ మీద విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నది.